స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, తనిషా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిన్నటి దినం పులివెందల రూరల్ మండలం నల్గొండవారిపల్లె గ్రామానికి జెడ్పీటీసీ ఎలక్షన్స్ సందర్భంగా నేను, నాతో పాటు మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆ పల్లెకు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన లోకల్ నాయకులతో కలిసి ఎలక్షన్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని బయలుదేరాలనేసి మేము కారు ఎక్కి కొంచెం ముందుకు రాగానే సుమారుగా ఒక 10 నుంచి 15 కార్లు, దాంట్లో 50 నుంచి 100 మంది పైగా మారిన ఆయుధాలతో, అంటే రాడ్లతో, రాళ్ళు, కట్టెలు, దాంతోపాటు పెట్రోల్ క్యాన్స్ ఇవన్నీ తీసుకొని ఒక్కసారిగా మేము వెళ్ళే కారు ముందు అడ్డబెట్టేసి వెనకాల ఒక కారు, ముందు ఒక కారు అడ్డబెట్టి వాళ్ళందరూ మా కారును చుట్టి రాళ్ళతో కొట్టడం జరిగింది. ఎంత కొట్టి రాళ్ళతో కొడుతున్నా అద్దాలు పగులుతున్నాయి, కానీ వాళ్ళకు మమ్మల్ని టచ్ చేయడానికి వాళ్ళకు స్కోప్ దొరకక వెనకల నుంచి అద్దాలు పగలగొట్టి అక్కడి నుంచి రాడ్లతో మమ్మల్ని కొట్టడం మొదలుపెట్టారు. దాంట్లో నాకు ఇక్కడ తగిలింది, నాతో పాటు రాము అనే మా పార్టీ నాయకులకు ఇక్కడ పెద్ద దెబ్బ తగిలింది. అయినా కూడా వాళ్లకు మమ్మల్ని బయటికి తీసుకొచ్చేదానికి ఆప్షన్ లేక సుమారుగా ఒక 5 నుంచి 10 లీటర్ల పెట్రోల్ను మేముండే కారు పైన పోసేసరికి మేము ఆ కారులో నుంచి బయటకు వస్తే అప్పుడు మా వెంటబడ్డ సన్నివేశం నిన్న జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తండ్రిని కోల్పోయి ఎంతో పుట్టెడు బాధల్లో ఉన్న హేమంత్ జెడ్పీటీసీకి మా పార్టీ తరఫున నామినేషన్ వేశారు. అసలుకు మీరు చరిత్ర చూస్తే అకాల మరణం జరిగిన తర్వాత ఆ కుటుంబం వాళ్ళు ఎవరైనా నిలబడితే చాలా వరకు నామినేషన్ వేరు. కేవలం 11 నెలల నుంచి 13 నెలల కాల పరిమితి ఉన్న ఈ జెడ్పీటీసీకు కేవలం పులివెందల్లో మేము ఏదైనా చేసి చూపించాలా అనే ఉద్దేశంతో వీళ్ళు నామినేషన్ వేసి, కూటమి ప్రభుత్వం నామినేషన్ వేసినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మేము ఏం చేసాం ప్రజలకు తెలుసు కాబట్టి మాకు ఓటేస్తారనే ఉద్దేశంతో మేము ఇంటింటికి తిరుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయినా వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి ఓట్లు అడిగేదానికి పోయినా వాళ్ళకు సరైన రెస్పాన్స్ ఇంటి దగ్గర నుంచి రావడం లేదు కాబట్టి ప్రజలను భయభ్రాంతులు చేసి, రిగ్గింగ్లు చేసి ఈ ఎలక్షన్లు ఎట్లయినా గెలవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక ఇన్సిడెంట్, ఒక కార్యక్రమం మాదిరి పెట్టుకొని పొద్దునో, మధ్యాహ్నమో, సాయంత్రమో ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద ఇట్లా దాడులు చేస్తున్నారు. దీంట్లో నేను బీసీ వర్గానికి చెందినవాడిని, యాదవ సమాజ వర్గం నుంచి చెందినవాడిని, కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన యాదవ సామాజిక వర్గం చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని. కడప చరిత్రలో ఇంతవరకు బీసీలే కావచ్చు, లేదంటే మా యాదవ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎవరే కానీ చట్టసభలో అడుగుపెట్టిన పాపాన పోలు. అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. బీసీలకు పెద్దపీట వేసి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్బోన్ క్లాస్ అని చెప్పి ప్రతి విషయంలో బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా బీసీలు, ముఖ్యంగా కడప జిల్లాలో మా బీసీలు ఏదైనా తిరగాలన్నా కూడా మాకు రక్షణ లేదు. మీరు ఒకసారి చరిత్ర చూస్తే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క కార్యకర్త పైన అయినా, కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కార్యకర్త పైన మేము ఏదైనా దౌర్జన్యం చేసిన దాఖలాలు ఉన్నాయా అనేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మీ ద్వారా అడుగుతున్నాను. మేము ప్రభుత్వంలో ఉన్నా మా నాయకుడు మాకు ప్రజలకు ఎట్లా సేవ చేయాలని నేర్పించారే కానీ ఎట్లా హింసించాలా, ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలనేసి మా నాయకుడు ఎప్పుడు చెప్పలేదన్నమాట. గడిచిన 13 నెలల్లో మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులమైన ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి మీరందరూ చూస్తున్నారు. ఇది కాకుండా మా డిఐజీ గారు
మా డిఐజీ గారు, చట్టం కాపాడాల్సిన డిఐజీ గారు ఏం ప్రత్యాపారం చేస్తున్నారని ఆ పల్లెకు పోయినారని అడిగారు. అంటే డిఐజీ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. డిఐజీ గారు మీకు కాకి చొక్కా వేసుకున్నారా లేదా పసుపు రంగు చొక్కా వేసుకున్నారా? డిఐజీ గారు మీరు నిజంగా పసుపు రంగు చొక్కా వేసుకుంటే ఎందుకు డిఐజీ గారు డైరెక్ట్గా క్యాంపెయినింగ్కే తిరగచ్చు కదా డిఐజీ గారు? మేము ప్రత్యాపారం చేయడానికి పోతే 50 మీటర్ల దూరంలో ఉన్న మీ ఎస్ఐలు సిఐలు ఏం వ్యాపారం చేస్తున్నారు డిఐజీ గారు అనేసి మీ ద్వారా డిఐజీ గారిని అడుగుతున్నాం. ఇది కాకుండా తలలు ఎగిరిపోవాల్సింది ఎగిరిపోలా, చిన్నగా ఆస్తి నష్టం జరిగింది అన్నారు. అంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు అసలుకు ఆ మాట మాట్లాడవలసిన భావ్యమా అనేసి డిఐజీ గారిని అడుగుతున్నాను. అంటే ప్రజల ప్రాణాలు మీకు ఎలా కనిపిస్తున్నాయి డిఐజీ గారు? కాబట్టి ఇక్కడ ఫేర్ ఎలక్షనే లేదు, కేవలం ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ ఎలక్షన్స్ రిగ్గింగ్ ద్వారా జరపాలనేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకొని ఈరోజు పులివెందల్లో నారావారి హింసకాండ అని పులివెందుల్లో నడుస్తుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వానికి స్ట్రైట్గా ఒకటే చెప్తున్నాను, మీరు ఎంతమంది వచ్చినా 50, 100, 1000 ఎంతమంది అన్నా రండి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెనుక అంజే వేసే సమస్య లేదు. మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా మేము మిమ్మల్ని ఎదుర్కొంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఎదుర్కొని మీకు సరైన గుణపాఠం అతి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ద్వారా చెల్లిస్తామనేసి ఈ మీడియా సాక్షిగా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వం వచ్చింది, మీరు చెప్పిన హామీలు ఏమైనాయి దాని మీద దృష్టి పెట్టండి. తెల్లవారు లేచినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎట్లా ఇబ్బంది పెట్టాలా, నాయకులు ఎట్లా ఇబ్బంది పెట్టాలనే కానీ ఫ్రీ బస్ అని చెప్పినారు, ఫ్రీ బస్ ఏమైంది? చెప్పిన హామీలు ఏమైనాయి? రైతులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, రైతుల గురించి ఆలోచించండి. అంతేగాని 10 నెలలు 13 నెలల ఉన్న పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ తెప్పించి భయభ్రాంతులు చేసి మీరు ఏదో నిరూపించుకోవాలంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరనేసి మరొకసారి బల్లగుద్ది చెప్తూ, కడప జిల్లా పులివెందల వైఎస్ఆర్ గడ్డ, అది వైఎస్ఆర్ అడ్డ. ఆ అడ్డలో కూటమి ప్రభుత్వమే కాదు ఎవరు వచ్చినా కూడా వైఎస్ఆర్ గడ్డ ఎప్పటికీ అది వైఎస్ఆర్ అడ్డనే అని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ తెలియజేయడం అవుతుంది. మీ మీద జరిగిన అటాక్ మీరు ఎవరైనా ఐడెంటిఫై చేయగలిగారా? ప్రధానంగా మీ వాళ్ళు చెప్తుంది భాష, ఇంకో 2-3 పేర్లు వరుస దాడుల్లో వాళ్ళే పాల్గొన్నారు. ఎవరు వాళ్ళు? బయట నుంచి వాళ్ళ లేకపోతే అక్కడ ఉన్న? అక్కడికి వచ్చిన సుమారు ఒక 70 నుంచి 100 మందిలో లోకల్ లీడర్లు ఒక 30-35 మంది ఉన్నారు. బయట నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఐడెంటిఫై చేసిన పేర్లన్నీ మేము క్లియర్గా రిప్రజెంట్ చేసి డిఎస్పీ గారికి ఇస్తే డిఎస్పీ గారు మళ్ళీ ఇంకో మాట అన్నారు, మీ హయాంలో ఏం చేయలేదా? దానికి వెంటనే మా సంబంధించి మా ఎంపీ గారు, మా అవినాష్ గారు కావచ్చు, మా ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ కూడా క్లియర్గా చెప్పినారు ఏం చేసామో చూపించామని. అందుకే ఇందాక అడిగాను అనమాట, మా ప్రభుత్వంలో ఒక్క టీడీపీ కార్యకర్తకైనా మేము దౌర్జన్యం చేసామని చేసినాము. పులివెందల గడ్డ అటువంటి దాంట్లో కూడా ఎంత ప్రశాంతంగా ఉంది. ఈరోజు ఫ్రాక్షన్కు తెరలేపింది ఈ కూటమి ప్రభుత్వం. చెప్పినా కూడా అక్కడ ఉపయోగం లేదన్న. చూస్తారు రివర్స్ మా మీద కేసు పెట్టారు, కేసులు పెట్టారు. దెబ్బలు తగిలించుకొని ఆసుపత్రి పాలయ్యి ఆస్తి నష్టమై ఇబ్బందులు పడుతుంది. మేము తిరిగి మా మీద కేసులు పెట్టారంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనేసి ఆలోచించే వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.